మోడీ పని అయిపోయింది, లేకపోతే ఇంకొకళ్ళని తెస్తున్నారు, యోగిని తెస్తున్నారు, లేకపోతే ఇంకొకళ్ళని తెస్తున్నారు. ఇదంతా ఒక ప్రచారాన్ని, అంటే ఇదివరకు వక్ఫ్ ఎవడి వల్ల అవుతుంది, లేకపోతే ఆర్టికల్ 370 ఎవడి వల్ల అవుతుంది, లేకపోతే కనుక కాశ్మీర్కి సంబంధించిన ప్రశాంతత ఎక్కడ సాధ్యమవుతుంది, అయోధ్య రామ మందిరం ఎవరు కట్టగలరు, ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళ పని. బేసిక్గా నరేంద్ర మోడీ తను ఉండాలనుకున్నంత కాలం అక్కడ ఉంటాడు ప్రధానమంత్రి. తీయగలిగే వాళ్ళు ఎవరు లేరు. భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో ఇంకా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు వ్యతిరేకంగా ఉన్నోళ్ళు ఉన్నారు, శశిధరూర్ లాంటి వాళ్ళు ఉన్నారు, లేదా మరి కొంతమంది నాయకులు రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు అదే ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. ఇంకొకటి, నరేంద్ర మోడీని కాదనగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు, నరేంద్ర మోడీ కంటే చరిష్మాటిక్ ఎవరున్నారు అక్కడ? ఓ పక్కన సుదీర్ఘకాలం నుంచి వాళ్ళకు ఉన్నటువంటి సైద్ధాంతిక అంశాల్ని పరిష్కరించాడు. ఒకే చట్టం, ఒకే దేశం, ఒకే చట్టం లాంటిది పట్టురాగలిగారు. ఇక సిఏఏ, ఎన్ఆర్సీలు ఎప్పుడు అయిపోయింది, అయోధ్య అయిపోయింది, కాశ్మీర్ అయిపోయింది, ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్టం అయిపోయింది. ఇంకా తీసుకురావాల్సిందల్లా అదొక్కటే, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనాలా, లేకపోతే ఇదే సిఏఏ, అది కాదు కావాల్సి, కామన్ సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్, యూసీసీ ఒకటే తీసుకురావడమే. ఖచ్చితంగా అది కూడా తీసుకొస్తాడు. ఆయనకి కాలం తీసుకొచ్చినటువంటి ఒక సరికొత్త సంచలనం. ఆయనకి భగవంతుడు నిర్దేశించాడా, కాలం నిర్దేశించిందా, ధర్మం నిర్దేశించిందా, అది పూర్తి చేసి వెళ్ళేటట్టున్నాడు ఆయన.